చాలా మంది ఈవెంట్ ప్లానర్స్ ని హైర్ చేసుకుంటే కాస్ట్ ఎక్స్ట్రా అవుతుందని డైరెక్ట్ వెండర్స్ ని అప్రోచ్ అవుతారు. బట్ ఎప్పుడైనా ఆలోచించారా, డైరెక్ట్ వెండర్స్ ని అప్రోచ్ అయిన తర్వాత కూడా మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఎలా అవుతుంది అని? ఈ డిఫరెన్స్ తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడు. ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది, ఒక వెండర్ కాస్ట్ ఎక్కడ ఎక్కువ వేస్తున్నాడు, ఇవి ఏమీ తెలుసుకోకుండా లాజిస్టిక్స్ ఒకరికి, డెకరేషన్ ఒకరికి, క్యాటరింగ్ ఒకరికి ఇచ్చేసి వీళ్ళందరూ కలిసి పని చేయాలని మీరు ఎలా అనుకుంటున్నారు? డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేసి వెళ్ళిపోతారు, మీ గెస్ట్లు కంఫర్టబుల్ ఉన్నారో లేదో వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళిపోతారు, అందరూ తిన్నారో లేదో వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? ఎండ్ ఆఫ్ ది డే చేసామా, మనీ తీసుకొని వెళ్ళిపోయామా, అంతే వాళ్ళ పని. మనం మన ఈవెంట్ లో చాలా బిజీ ఉంటాం. వచ్చిన గెస్ట్లను పలకరిస్తూ, వెండర్స్ కి పేమెంట్స్ ఇస్తూ చాలా ప్రెషర్ లో ఉంటాం. ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా చూసుకోము, ఎందుకంటే మనకు ఆ మూమెంట్ లో పని జరగడం ఇంపార్టెంట్. ఇలానే ఫ్లో లో చాలా ఖర్చు పెట్టేస్తాం, అక్కడే మనకి కాస్ట్ పెరిగిపోతుంది. అదే ఒక ఈవెంట్ ప్లానర్ ని హైర్ చేసుకుంటే డే 1 నుంచి మీతో కూర్చొని మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీకు ఎలాంటి డెకోర్ కావాలి, మీ గెస్ట్ ని ఎలా సాటిస్ఫై చేయాలి, మీ బడ్జెట్ దాటకుండా ఈవెంట్ ని ఎలా కంప్లీట్ చేయాలి, ఫస్ట్ నుంచి ఈవెంట్ అయిపోయేంత వరకు మీతోనే ఉంటారు. వెండర్స్ లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోరు. మీరు ఏ టెన్షన్ లేకుండా ఈవెంట్ లో ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవన్నీ చూసుకోవడమే ఈవెంట్ ప్లానర్స్ గా మా పని. ఇన్ కేస్ మీ నెక్స్ట్ ఈవెంట్ ఎలా ప్లాన్ చేయాలని ఆలోచిస్తుంటే మాకు కాల్ చేయండి. వీ హ్యావ్ అన్ ఆఫర్ ఫర్ యూ. డోంట్ వెయిట్, కాంటాక్ట్ us right now. వెళ్ళరానా మరి.